తర్వాత జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో వారందరూ కూడా ఈ స్మృతివనం అభివృద్ధి కోసం ఈ మధ్యనే కలెక్టర్ గారు అందించడం జరిగింది. చక్కగా మనం అందరం కూడా మన ఈ రోజు చేసుకున్నటువంటి అభివృద్ధి భవిష్యత్ తరాలకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన తరతరాల వైభవాన్ని పొందడానికి అవకాశం కల్పించినటువంటి పార్లమెంట్కి, తర్వాత అందరికీ కూడా ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మనం కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. కలిసిన సంపదతో కలతరగని అమరావతి ఇక్ష్వాకుల విజయపురి శిక్షణలో మెరుపుగురి స్వాతంత్ర్యపు సాధన అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో క్రమశిక్షణతోటి భావితరాల బాలల బంగారు జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి. విశ్వమాత పెదవుల్లో చెదరని నవ్వు పేరు అమరావతి, భరతమాత గుడిలో నారని దివ్య పేరు అమరావతి. జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి. తిరుగులేని తరతరాలకు ప్రపంచ రాజధానులకి సభాపతి మన అమరావతి, ప్రపంచ రాజధానులకి సభాపతి మన అమరావతి, ప్రపంచ రాజధానులకి సభాపతి మనమందరం సంతోషించేటటువంటి విధంగా జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. చాలా సంతోషం. మేడం గారు అందరికీ కూడా లడ్డూలు ఇస్తున్నారు. జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా పంటలతో వనరులతో ఉత్పత్తి ఎగుమతుల తపన శ్రమ గెలుపు ఇది. శక్తంటే అమరావతి, శాంతంటే అమరావతి. జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా ముద్రేసిన మహిళా మూర్తిని పట్టుకెళ్ళిస్తున్నారు. ఉద్యోగుల స్వప్నమిది, అభివృద్ధను గగనంలో అగుపించే స్వర్గమిది. దీక్షతో క్రమశిక్షణతోటి భావితరాల బాలల బంగారు కలలకు నిజమై కరగని రుజువై ప్రపంచంతో వింతగా వెలిగే జ్యోతి అమరావతి. పరిశీలించుకుంటూ ఉండాలని రాజు గారు, ఎస్పీ గారు అందరికీ స్వయంగా పట్టుకెళ్ళిస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఎంత ఆనందమైనటువంటి విషయమో చూడండి. మనం ఎప్పుడు మర్చిపోలేనటువంటి విషయం ఇది. సాధారణంగా ఏదైనా జరుగుతుంటే ఎవరొకరు ఇచ్చేసే పాలు పంచుకుంటున్నందుకు చాలా చాలా సంతోషం. కలెక్టర్గా కోరుతున్నాను. ఈ స్మృతివనం అభివృద్ధి విషయాలన్నీ కూడా ఫౌండేషన్కి అప్పచెప్పినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అని మన భారత ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా భారత ప్రభుత్వం కూడా ఇటు మన పార్లమెంట్లోనే లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చిరస్థాయిగా మరి ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధానిగా చేసినందుకు ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారికి, అలాగే లోక సభ్యులందరికీ కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజృంభంగా జరుగుతున్నది. ఎంతో మహిళలు అమరావతిలో ఎంతో త్యాగం చేసినటువంటి ఈ మహిళల యొక్క ఆంధ్రప్రదేశ్గా నేను ఎంతో సంతోషం. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం ప్రతిరోజు ఎంతో శ్రమపడి ఈ రాజధాని తెచ్చినందుకు ఆ గోదావరి గుంటూరు జిల్లా వాళ్ళందరికీ కూడా, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక హిస్టారికల్ డే అని చెప్పుకోవచ్చు. మనకు స్టేట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అవుతుంది జూన్కి. ఇప్పటి వరకు మనకు క్యాపిటల్ అనేది ఒక నిర్దిష్టంగా ఈ ప్రదేశం క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లీగల్గా
లేని పరిస్థితిలో ఈరోజు పార్లమెంట్ నుంచి ఆమోదం పొందడం సో ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మర్చిపోలేని రోజు. ముఖ్యంగా క్యాపిటల్ అనేది జాగ్రఫికల్గా, ఎకనామికల్గా చెప్పాలంటే క్యాపిటల్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలన్నా, ఒక పొలిటికల్ స్టెబిలిటీని రిఫ్లెక్ట్ చేయాలన్నా, అంటే ఒక కల్చరల్ జోన్గా ఉండాలన్నా క్యాపిటల్ అనేది ఒక సింబాలిక్ ఆఫ్ ఎనీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ స్టేట్. అలాంటి మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద రీజన్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఏదైతే మన గోదావరి జిల్లాలో అన్నిటికీ కూడా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటూ కృష్ణా నది ఒడ్డున ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం క్యాపిటల్ని డెవలప్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి హానరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక లాంగ్ టర్మ్ విజన్తో ప్లాన్స్ అనేవి డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఆ ప్లాన్ అన్నిటికీ కూడా ఈరోజు ఒక లీగల్ శాంక్టిటీ దొరికి చిరకాలంగా ఉండేదానికి ఒక పర్మనెంట్ క్యాపిటల్గా ఇది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం, ఇది ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇన్ఫాక్ట్ 2014 to 19 చూస్తే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కూడా ఇచ్చాయి. దాన్ని బట్టి ఒక పీపుల్స్ మూవ్మెంట్ కూడా ఆ టైంలో జరిగింది. సో ఈరోజు మళ్ళీ చూస్తే దేశం మొత్తం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లైన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ బిల్లుకి ఆమోదం పొందడం ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే ఫ్యూచర్లో కూడా ఈ క్యాపిటల్ డెవలప్మెంట్లో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అమరావతి అనేది ఒక కల్చరల్ హబ్గా, ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతూ ఆంధ్రప్రదేశ్ 2047 ఏదైతే వికసిత్ భారత్, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి ఇది దోహదపడుతుందని చెప్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ మన పిల్లలకి, పెద్దలకి, మన నైబర్హుడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ని అందజేస్తూ అమరావతి డెవలప్మెంట్లో మనం కూడా పాత్ర వహించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరి రాష్ట్రంకి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. 2 ఏప్రిల్ మనకి ఫైనలీ అమరావతికి లీగల్ శాంక్టిటీ ఈరోజు వచ్చింది. సో లాంగ్ చెరిష్ డ్రీమ్ ఆంధ్ర పీపుల్కి ఒకటి రీఆర్గనైజేషన్ టైంకు తెలుగు స్టేట్ లాగా వచ్చింది. తర్వాత ఈరోజు ఒక మంచి రోజు మనకి రెజల్యూషన్ ముందు మన అసెంబ్లీ సెషన్లో, తర్వాత రాజ్యసభ, లోక్సభ, నిన్న రాజ్యసభ ఇక్కడ ఫైనలీ ఇట్ హెస్ బికమ్ అన్ యాక్ట్. సో ఇప్పటి నుంచి ఫర్దర్గా స్పీడ్గా మన డెవలప్మెంట్ పెరుగుతున్నాయి మన స్టేట్కి. సో ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అందరికీ శుభాకాంక్షలు ఈ రోజుకి. థ్యాంక్ యూ. ఆంధ్రులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకి, దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి ఎంతో గర్వించే రోజు, ఆనందపడే రోజు. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధ, చీకటి అంతా మాయమై వెలుగులు నిండిన రోజు. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పేసి పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ కళను సాకారం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నిరంతర సారథి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిని సాధించడంలో వారు చేసిన కృషికి వారికి కూడా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే అనుకోవచ్చు, కేవలం పార్లమెంట్లో యాక్ట్ పాస్ అయితేనే ఇంత సెలబ్రేట్ చేసుకోవాలా అంటే, ఎందుకు చేసుకోవాలి అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గుంటూరులో అక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవించారు, వారి త్యాగాన్ని గుర్తించిపోగా వారి పడ్డ కష్టాలకి ఈరోజు వెలుగు నింపుకోవడం, కష్టాల నుంచి తొలగి ఒక వెలుగులోకి మనం అందరూ పయనించడం ఒక చాలా సంతోషదగ్గ విషయం. తర్వాత ఒక క్యాపిటల్ మనకి అనేది హైదరాబాదు 2014లో 2 రాష్ట్రాలు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత అందరూ కూడా ఒక మంచి క్యాపిటల్ హైదరాబాద్ని కోల్పోయామని చెప్పేసి బాధపడడం జరిగింది. అలాంటి సందర్భంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటిని ఒకటికొకటిగా అధిగమించుకుంటూ వెళ్తూ మనకి ఒక మంచి రాజధాని ఉండాలి. ఆ రాజధానిలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, భవిష్యత్ తరాలందరూ కూడా గర్వపడే విధంగా అక్కడ మన క్యాపిటల్ ఉండాలన్న ఒక మంచి సంకల్పంతో ఒక
అభివృద్ధికి కారకమైన ఒక క్యాపిటల్ని మన గవర్నమెంట్ మన సీఎం గారు ప్లాన్ చేయడం జరిగింది. ఆ కళ అంతా కూడా ఇప్పుడు సాకారం అవడానికి మనం ముందడుగులు వేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి శ్రమపడిన ప్రతి నాయకుడికి కూడా మన యొక్క కృతజ్ఞత అభివందనలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.